పూర్వజన్మలో ఏ మహాపుణ్యం చేశాను మీకు ఇల్లాలనైనాను, ఆ జన్మలో ఏ పాపం చేశానో తల్లి కాలేకపోయినాను, ఎన్ని భోగాలున్నా ఎన్ని భాగ్యాలున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆడబ్రతుక్కి అమ్మా అనిపించుకుంటే కదా సార్థకత. ఈ జన్మలో నాకు ఆ యోగం లేదా అని దుఃఖపడుతున్నది భార్య. భార్య దుఃఖాన్ని గమనించాడు. వెంటనే ఆవిడ భుజం మీద చెయ్యేశాడు. మరుద్వతి, దుఃఖపడద్దు. భగవంతుణ్ణి మనసారా నమ్మిన వాళ్ళకి దుఃఖం ఉండదు, దరిద్రం ఉండదు, పాపం ఉండదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా నమ్మాలి అంటే చచ్చిపోయేట్టుగా నమ్మాలి, చచ్చినా సరే నమ్మాలి. అట్లా నమ్మాలి. అందుకనే భారతీయ సనాతన వైదిక ధర్మ సంప్రదాయంలో మనల్ని అందరినీ భక్తులారా అని పిలుస్తారు కానీ ఓ పాపులారా, ఓ పాపిష్టులారా అని పిలవు. పాపం చేస్తే మానవ జన్మ కలగదు. మన పూర్వులు ఎంతో గొప్పవాళ్ళు. ప్రాణాలు తీస్తామన్నా ఈ ధర్మం నుంచి బయటికి రాలేదు. బస్తా బియ్యానికి భయపడి మతం మారలేదు మన వాళ్ళు. గ్లాసుడు పాల కోసం భయపడి మతం మారలేదు. ప్రాణం పోయినా మేము ఇందులోనే ఉంటామన్నారు. అందుకని మనం గర్వించాలి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత శీత, నా దేశం పావనగంగ, నా దేశం కరుణాంతరంగా. భారతదేశంలో పుట్టటమే అదృష్టం. భారతీయుడుగా పుట్టటమే అదృష్టం. సనాతన హిందూ ధర్మంలో చావటమే అదృష్టము. ఎవడన్నా పిచ్చి కూతలు కూస్తుంటాడు, మా ప్రభువు మీకోసము మరణించను అని. మనం చెప్పు తీసుకొట్టాలి. మా పరమేశ్వరుడు మా కోసం విషం దాగి బతికాడురా వెధవా, రే వెధవన్నర వెధవా, తప్పులేదు. మన వాళ్ళు అహింస పరమో ధర్మ అని చెప్పారు. ధర్మహింస తథైవచ. ధర్మం కోసం హింస కూడా తప్పు కాదు అని చెప్పారు.